బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ఆనందబాబు గౌడ్ తో మార్కెట్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ హాజరై వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనందబాబు, వైస్ చైర్మన్ గా దేవేందర్ తో పాటు 12 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపి వారిని సన్మానించారు. మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలవాలని నూతన కమిటీకి ఎమ్మెల్యే సూచించారు. మార్కెట్లో కూరగాయల దుకాణాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వేరే స్థలంలో కేటాయిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రుల నిర్ణయం మేరకే పదవులు వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ నూతనంగా కమిటీ ఏర్పాటైన చైర్మన్ అయిన ఆనంద్ బాబు గారికి, వైస్ చైర్మన్ దేవుడన్న గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ నాకు హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వారి పేరు పరిశీలనలో ఎంతోమంది అప్లికేషన్ పెట్టుకున్నా కూడా, ఎంతోమంది కార్యకర్తలు ఉన్నా కూడా ఆనంద్ బాబు గారికి, దేవుడన్న గారికి పదవి రావడం అంటే వారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసిందన్నందుకు ఒకటి. రెండోది, ఈ మార్కెట్ని ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు ఈ కమిటీని అనేసి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ పదవులు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మైనంపల్లి హనుమంత్ అన్న గారికి, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దీంట్లో 90% నేను ప్రతిపాదించిన పేర్లు, అదే మాదిరిగా ఇంకా మిగతా మంత్రులు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరూ పేర్లు ప్రతిపాదించారో దాంట్లో చాలామంది పేర్లు ఉన్నా కూడా దీంట్లో ఎవరైతే అరులు, ఎవరైతే ఈ మార్కెట్కి యూస్ఫుల్గా ఉంటుంది, ఈ మార్కెట్ డెవలప్మెంట్ చేయడానికి బాగుంటుందని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక పార్ట్ అయితే, ఈ ఒక నియామకం వీళ్ళకి అపాయింట్ అయినరు. ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పార్టీకి కష్టపడ్డోళ్ళు, వ్యవస్థకు పనికొచ్చి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం కల్పించింది. ఈనాడు మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ల, స్టేట్లున్న, సిటీలున్న కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, అందరికీ ఒకటేసారి అన్ని అవకాశాలు రావు. చాలామంది అరులున్నా కూడా ఇక్కడ కేవలం 14 మందికే అవకాశం ఉంది. కాబట్టి ఈ 14 మందిలో కూడా 9 మంది మన కంటోన్మెంట్ సంబంధించిన వాళ్ళు మిగతా వేరే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకటే కాన్స్టిట్యున్సీ కాకుండా ఈ యొక్క మార్కెట్, బోయిన్పల్లి మార్కెట్ అనేది కేవలం కంటోన్మెంటే కాకుండా స్టేట్లో కూడా చాలా చోట్లకి జనాలు వస్తారు. చాలా ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్లో నెంబర్ 1 మార్కెట్. కాబట్టి ఈ మార్కెట్లో గతంలో ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీకే పరిమితం చేసి ఆ పద్ధతి బాగాలేదు. దీన్ని ఇంకా కూడా దీన్ని విస్తీర్ణ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ మాన కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీలకు కూడా అవకాశం కల్పించింది. ఒకటి. రెండో విషయానికి వస్తే, పార్టీకి పనిచేసిన అందరికీ వాళ్ళ స్థానాలు బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి పదవులు కేటాయిస్తున్నారు. రానోళ్ళు ఎవరు కూడా నిరాశకు గురి కావద్దు, బాధపడొద్దు. మీకు కూడా ఖచ్చితంగా మంచి పదవులు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి. మీ అందరినీ గుర్తించాము. నెక్స్ట్ ఇక్కడ పేర్లు ఎవరైతే మిస్ అయిందో, ఇంకా ఎవరైతే అరులు ఉన్నారో వారికి అందరికీ మంచి స్థానం కల్పిస్తానని మీడియా ద్వారా మీకు మాట ఇస్తూ, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రీజనల్ చైర్మన్షిప్, జోనల్ చైర్మన్షిప్ ఏదైతే ఆర్టీసీలో ఉండనో అది తీసేయడం జరిగింది. ఇప్పుడు నేను దాని మీద కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే, ఆ చైర్మన్లు కూడా చేస్తే ఇంకో కొంచెం కార్యకర్తలకు, నాయకులకు అవకాశాలు వస్తాయి. ఆ ఒక చైర్మన్లు చేస్తే, గతంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు రీజనల్ చైర్మన్, జోనల్ చైర్మన్ ఉండే కాబట్టి చాలామందికి అవకాశాలు వచ్చింది. చాలామందికి ప్రభుత్వంలో సేవ చేసే అవకాశాలు వచ్చింది. నేను ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను మాట ఇస్తున్నాను. ఆల్రెడీ నేను మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదొక జోనల్ చైర్మన్, రీజనల్ చైర్మన్ కూడా మళ్ళీ రీఓపెన్ చేయాలి. వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ ఒక వ్యవస్థ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పటిదాకా ఏంటంటే స్టేట్కే ఒకటే చైర్మన్ అయిపోయి కావాల్సినంత డెవలప్మెంట్ కూడా జరగలేదు.
అన్ని దగ్గర సెక్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాలంటే అందరూ అవసరం ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ 10 సంవత్సరాలు పదవి లేకున్న పార్టీ గురించి వాళ్ళు అన్ని వదులుకొని పార్టీకి పనిచేసి ప్రజల పక్షంలో నిలబడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని, ఆర్టీసీలో కూడా ఇక్కడ మిస్ అయిన వాళ్ళకి ఆర్టీసీలో కూడా వాళ్ళకి పదవులు కేటాయిస్తారని కూడా తెలుపుతూ, ఇదే మాదిరిగా ఏ అవకాశాలు వచ్చినా కూడా పార్టీకి ప్రజలకు పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని తెలుపుతూ, ఈ యొక్క మార్కెట్లో ఏమేమైతే లేదో గతంలో ఏదైతే ప్రజలకు అవసరం ఉందో సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఈ కమిటీతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ మార్కెట్లో కూడా అనుభవస్తులు దేవేందర్ రెడ్డి గారు కూడా ప్రెసిడెంట్ ఉన్నారు. వారి సలహాలు సూచనలు తీసుకొని ఈ మార్కెట్లో ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి ఉన్నారో మార్కెట్ వ్యవస్థ వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కనుక్కుంటే ఏంటంటే టాయిలెట్ వ్యవస్థ బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, త్రాగునీటి సమస్య ఉంది అని చెప్పడం జరిగింది. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించి ఇలా సమస్య లేని మార్కెట్గా మారుస్తానని కూడా మాట ఇస్తున్నారు. అదే కాకుండా అనేక సంవత్సరాల నుంచి కొందరికే లైసెన్స్ వచ్చి కొందరే వ్యాపారం చేసుకొని మిగతా వాళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా లైసెన్స్ లేక స్థలం లేక చేసుకోలేకపోతున్నారు. వారికి కూడా నేను కొంచెం స్థలంని మేము ఐడెంటిఫై చేశాము. దీన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి చాలామందికి మళ్ళీ లైసెన్స్ ఇప్పించి మళ్ళీ బిజినెస్లు పెంచి చాలామంది చాలా సంవత్సరాల నుంచి కేవలం పనులు లేక పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా బిజినెస్ మెన్గా మారాలనుకుంటారు. కాబట్టి వారికి కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు మిగతా వేరే దగ్గర షాప్స్ కూడా కట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించి వారి ద్వారా మార్కెట్ కూడా లాభం అవుతుంది. కొంతమందిని వ్యాపారవేత్తలు కూడా చేసినట్టు అవుతుంది. కాబట్టి లైసెన్స్ లేని వాళ్ళు గతంలో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కూడా లైసెన్స్ కాంప్లెక్స్ కట్టి జాగా కల్పించి వాళ్ళకి కూడా లైసెన్స్ ఇప్పిస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి ఒక్కటి ఇది ఒక బ్రాండ్ లాగా ఉండే విధంగా ఈ మార్కెట్ని మేమందరం కమిటీ తీర్చిదిద్దుతుందని కూడా మాట ఇస్తూ, ఈ ఒక కమిటీ మీద మా విశ్వాసంతో నేను కావచ్చు, మైనంపల్లి హనుమంతన్న కావచ్చు, ముఖ్యమంత్రి గారు, తుమ్మల నాగేశ్వర సార్, మినిస్టర్ గారు, పొన్నం ప్రభాకర్ అందరి నమ్మకంతో ఈ 14 మందిని సెలెక్షన్ చేసినాము. మా నమ్మకాన్ని కాపాడతారని, వీళ్ళు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మరొకసారి వీళ్ళందరూ